మత్తయి సువార్త 21వ అధ్యాయములో 9-10 వచనాలను చదువుకుందాం. జన సమూహములలో ముందు వచ్చుచుండు వారును చేయము స్తుతింపబడును గాక, జయము వేసిరి. ఆయన యెరూషలేములోకి మాటలన్నీ తీసుకొని ఈ గాడిదనెక్కి ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎక్కడికి వచ్చాడంటే, ఇంతకుముందు మనం సిలువ ధ్యానాలు అప్పగింపబడి కొట్టబడి ఏడవబడి రక్తం చిందించి ఆయన సిలువ మ్రాను మీద చనిపోవటానికి ప్రియులారా యెరూషలేముకు వచ్చాడు. స్తోత్రం. ఆయన ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకి ఎందుకు వచ్చాడంటే రాసుకోండి, కీర్తన 51:18. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. యెరూషలేము మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే లూకా 19:41 కూడా చూడండి. యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? లూకా 19:41. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చును. మీరింటికి వెళ్ళి కింద వచనాలన్నీ చదువుకోండి. ఆ పట్టణము కూలిపోబోతుంది. కీర్తన 51:18. 40 సంవత్సరాలకు అది కూలిపోయింది, పాడైపోయింది. అది పాడైపోబోతుంది, కూలిపోబోతుందని యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ప్రియులారా, ఆ పట్టణములోనికి వచ్చి ఆ పట్టణమును చూసి ఆయన దాని విషయమై ఆయన ఏడ్చెను. దానికి పట్టబోతున్న గతిని యేసు ప్రభు వారు ప్రియులారా యెరూషలేముకు వచ్చింది ఎందుకంటే పడిపోయిపోతున్న మన జీవితాలను కట్టడానికి, నిలబెట్టడానికి. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పట్టణములోనికి ఎందుకు ప్రవేశించాడు అంటే విలాప వాక్యాలు 1వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి. ఎందుకు ఆయన యెరూషలేముకి వస్తున్నాడంటే అది కూలిపోబోతుంది, గోడలు పడిపోబోతుంది. అది ఏం చేసిందంటే ఘోరమైన పాపం చేసింది. ఇప్పుడు ఆయన యెరూషలేముకు వచ్చాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యెరూషలేముకు ఆయన రాగా యెరూషలేము పరిస్థితి ఏమైందంటే మత్తయి 5వ అధ్యాయములో 35వ మాటను చదువుకుందాం. అనవద్దు. ఇప్పుడు యెరూషలేము ఏమైందంటే పాపము చేసిన పట్టణం, కూలిపోతున్న పట్టణం, గోడలు పాడైపోతున్న పట్టణం. ఆయన ప్రవేశింపగా అది మహారాజు పట్టణమైంది. ఈరోజు స్వార్థను ఆపాలనుకుంటున్నారు, మహారాజుగా సాగిపోతుంది. ఎన్నో కోర్టులో జీవోలు ఇస్తూ ఉన్నారు, కోర్టులో అన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. నేనంటాను ప్రియులారా, ఈ స్వార్థను, ఈ వాక్యాన్ని, ఈ అధికారపూర్వకమైన దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూస్తున్నాము. ఆయన గాడిదనెక్కి ఖర్జూరపు మట్టలు పట్టుకొని యెరూషలేము యొక్క ప్రయాణము మన జీవితాలకు అది మహా ఉన్నతమైన స్థాయిని, మహారాజు పట్టణంగా మనల్ని ఆయన మార్చాడు.